మాదిగిపల్లి గ్రామము కీలపట్ల పక్కనే ఉండేది, పలంనేరుకి అతి దగ్గరలో. ఈ మాదిగిపల్లి గ్రామం అని కాదు, ఈ పలంనేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు నీటి సమస్యల మయమైపోయినాయి. 2 బిందిగుల నీళ్ళకి పనులన్నీ వదిలేసి 2 బిందిగులకి ఇందాక ఒక 50-60 మంది బిందిగులతో కొట్టుకునింది మనం వైనం చూసినాం. తప్పకుండా ఈ పలంనేరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల ముందునే చెప్పినాం, కౌటిన్య నదిలో నీళ్లు వేస్ట్ చేయమాకండి, దాన్ని అన్ని చెరువులకి డంపింగ్ చేయండి అని మన అమర్నాథ్ రెడ్డి గారికి చెప్పినాము. అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారికి చెప్పినాము. ఇద్దరును చెరువులకు అన్నిటికీ నీళ్లు డంపింగ్ చేయడంలో చాలా వరకు విఫలమైనారు. వీళ్ళు నీళ్లు ప్రతి ఊర్లో 2 బిందెల గురించి కొట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆవుల పరిస్థితి ఏం కావాలా, వాములు కసు వేసుకొని ఉంటుంది. మేము ఆ కాలంలో ఇప్పుడు ఒక కట్ట కసు కొనుక్కొని కాల కడుపు ఆవులకి 2 బిందెల నీళ్ళతో ఆవులకి ఎట్లా తాపేది నీళ్లు, బిడ్డలకే నీళ్ళు ఇలేని పరిస్థితిలో ఉంటారు. మీరు చూడొచ్చు, బిందెలు పెట్టుకొని ఎక్కడ చూడ ఈ పరిస్థితి వచ్చింది. బిందెలు పెట్టుకొని తీరులో కొట్టుకునే పరిస్థితిలో ఉంటారు. అవునమ్మా, పనులకి పాటలకి పోకుండా ఆడబిడ్డలు నీళ్ల గురించే ఉండిపోతే ఇంకా ఎక్కడ అభివృద్ధి, ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరే ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి పలమనేరు ప్రజలారా, ఇది ఓట్ల గురించి వచ్చి ఇక్కడ ఏదో వీడియోలు పెడతా ఉన్నాను అనుకోవద్దండి. ఇది ఆడబిడ్డ కడుపు బాధ, ఆడబిడ్డ పడతా ఉండే రోజున, ఆడబిడ్డ పడే ఆవేదన బిందుగులు ఎత్తుకొని ఈరోజు కొట్లాడుకుంటా ఉన్నారు. ఈ బాధను ఇంకా తప్పకుండా విముక్తి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంటికి ఒక కుళాయి, ఫస్ట్ హామీ నాది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంటికి ఒక కుళాయి నేను ఇప్పిస్తాను. పలమనేరు పట్టణంలో ఏ ఒక్క మనిషి నీళ్లకు కిస్తీ కట్టాల్సిన పని లేదు. పలమనేరు పట్టణంలో మొత్తం అందరికీ నీళ్లు ఫ్రీగా ఇచ్చే వైనాన్ని నేను తీసుకొస్తాను. వీకోట మండలంలో ఎవరు కిస్తీ కట్టాల్సిన పనిలా, పలమనేరు నియోజకవర్గంలో ప్రజలు నీళ్ల గురించి దుడ్లు వెచ్చించాల్సిన పని లేదు. 24 గంటలు నీళ్లు తెప్పిస్తానని చెప్పి నేను వీళ్ళందరూ బాధ మీద, వీళ్ళందరూ కష్టము, ఈ మహిళలందరినీ చూసి చాలా బలంగా వచ్చేసి నిర్ణయం తీసుకొని చెప్తాను మీ అందరికీ. కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ గ్రామంలో, ఈ మాదిగపల్లిలో ఏ విధంగా కష్టపడతా ఉన్నారో అదే విధంగానే ప్రతి గూడెంలో కష్టపడతా ఉన్నారు, ప్రతి గ్రామంలో కష్టపడతా ఉన్నారు. మా నల్లగుట్లపల్లిలోనే 18 రోజులు ఇంకా నీళ్ళు రాలేదు. అలాంటిది ఇంకా ప్రతి ఊరి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి నేను ప్రతి విలేజ్కి, ప్రతి మహిళ సుభిక్షంగా ఉండేదానికి ఇంటికి ఒక కుళాయి నేను తీసుకొని వస్తాను. వీళ్ళందరూ బాధ నేను తీరుస్తాను. అమ్మా, మీ అందరూ బాధ నేను తీరుస్తాను తల్లి, మీరు ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి ఒక కుళాయి బిగిస్తాను, 24 గంటలు నీళ్లు వచ్చేట్లుగా నేను మీకు చేస్తానమ్మా. ఇంకా బిందిగులు ఎత్తుకొని మనం కొట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈ బిందిగులతో వచ్చేసి మనం కొట్లాడే పరిస్థితి, కొట్లాడే వైనము ఇంకా పైన ఉండదు. 1 నెల రోజుల్లో మనము బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఇంకా 20 రోజులు ఉండమో, 20 రోజులుండి మీకు ఈ సమస్యల పరిష్కారం అయ్యేదానికి అందరూ చెయ్యి గుర్తుకు ఓటేసి ఈ నల్లగొట్లపల్లి మీ బిడ్డను గెలిపించుకుంటే ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి ఒక కుళాయి వేసి 24 గంటలు నీళ్లు నేను తెప్పిస్తానమ్మా. నన్ను నమ్మండి. ఈ ఉండే 2 ఎమ్మెల్యేలని మీరు నమ్మి మోసపోయినారు. ఈసారి ఈ బిడ్డ మీకు వాటర్ తెప్పిస్తానమ్మా, 24 గంటలు నీళ్లు తెప్పిస్తాను. కాబట్టి తప్పకుండా కడుపు కాలిపోతా ఉంది. ఏ ఒక ఎమ్మెల్యేను వచ్చి నేను ఈ ఊరికి నీళ్ళ సమస్య తీర్చినానో నాకు ఓటేయండి అని అడగమని చెప్పండి. యా ఎమ్మెల్యే కానీ, యా మినిస్టర్ కానీ, నేను ఈ ఊరికి నీటి సమస్య తీర్చినానో నాకు ఓటేయండి అని అడగమని చెప్పండి. ఈ ఊరికి ఈ అభివృద్ధి చేసినానో ఓటేయమని చెప్పండి అడగండి. వీళ్ళు రోజున ఊరికే పోదు. ఇప్పుడున్న 2 ఎమ్మెల్యేలు, ఒక ఎక్స్ మినిస్టరు, ఎమ్మెల్యేలకి 2కి
తప్పకుండా ఈ ఘోష తగులుతుంది. ఈసారి అత్యధిక మెజార్టీతో పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ప్రతి ఇంటికి కుళాయి తీసుకొస్తాము. ప్రతి ఇంటికి కుళాయి తీసుకొచ్చి నీళ్లతో వీళ్ళకి బుద్ధి చెప్తాం. వీళ్ళు ఏవైతే విఫలమైనారో ఆ విఫలాన్ని మేము కవర్ చేసి వీళ్ళకి పాలన అంటే ఏమి చెప్పని చూపిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అమ్మా ఇంక పైన ఇదే ఊరికి నీళ్లు నేను తెప్పిస్తానమ్మా, ఇంకా బాధపడాల్సిన పనిలో మీరు ఈ నీళ్లు నేను తెప్పిస్తా, సరేనమ్మా.